ఏమైంది నాన్న? ఈ దెబ్బలేంటి? ఈ కట్టేంటి? ఏం కాలేదమ్మా. ఏమైంది నాన్న చెప్పు. రాహుల్ ఏమైందో చెప్పు, అడుగుతుంది కదా అమ్మా. నాన్న ఏం చేస్తున్నారు? ఆగండి నాన్న, ఆగండి నాన్న. ఎందుకు వచ్చావురా? ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు? మేమున్నామో చచ్చామో అని చూడ్డానికి వచ్చావా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా, నిశ్చితార్థం ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దు అని. నా మాట లెక్క చేయకుండా వెళ్ళి. నాన్న దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఆ తర్వాత మీరు తిట్టినా కొట్టినా నేనేమనను. ఒక ఆడపిల్లని చంపబోతుంటే కాపాడ్డానికి వెళ్ళానే తప్ప మీ మాట దాటాలని కాదు. ఆ ప్లేస్లో భవానీ అనే కాదు, ఐశ్వర్యున్నా వేరే ఎవరున్నా సరే నేను కాపాడ్డానికి వెళ్లేవాణ్ణి. నోర్మై! ఊళ్ళో వాళ్ల గొడవలన్నీ నీ నెత్తి మీద వేసుకొని వాళ్ల ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్తావా? ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఉండగలవు నాన్న? ఉండాలి. అదృష్టం బావుండి నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. నీకేమైనా అయితే ఇక్కడ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న ఐశ్వర్య జీవితం ఏమవ్వాలరా? ఇంక నువ్వు మారవా? ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకుని చెయ్యొద్దన్న తప్పులే ఇంకా ఎన్నిసార్లు చేస్తావు? అసలు నాకొచ్చే కోపానికి నిన్ను చంపినా నా కోపం చల్లారదు. నాన్నా నేనే తప్పు చేయలేదు. అబ్బో! ఇంకొక మాట మాట్లాడావో నిజంగానే కాల్చి చంపేస్తా. అన్నయ్య ఒక్క నిమిషం. రాహుల్, నిన్ను స్ట్రైట్ గా ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. నువ్వు కూడా అంతే స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. నీకు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా? చెప్పు రాహుల్, ఏదైతే అదైంది. నీ మనసులో ఉంది చెప్పేరా. అడిగేది నిన్నే రాహుల్. నీకీ పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా? చెప్పరా, ఇష్టముందని చెప్పు. నీ ముందు ఇద్దరు బిడ్డలు పుట్టినా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వే ప్రాణంగా బ్రతికారా? ఇప్పటి వరకు నిన్నేమీ అడగలేదు. నా చెల్లికి ఆడపిల్ల పుట్టగానే నా ఇంటి కోడలిగా చేసుకుంటారని మాటిచ్చాను. నా చెల్లికిచ్చిన మాట నేను తప్పేలా చేసి నా ప్రాణం తీయొద్దురా. నీకు తెలుసు కదా, నాకు నా ప్రాణం కన్నా మాటే ఎక్కువని. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు? ఇష్టం ఉందని చెప్పు. చెప్పు నాన్న. 2 కుటుంబాల జీవితాలు, వాళ్ళ ఆశలు, ఎన్నో ఏళ్ల కలలు అన్నీ సర్వనాశనమైపోతాయి. ఇష్టం ఉందని చెప్పరా?